రాస్ ఇస్సా అనేటువంటి ప్రాంతంలో యెమెన్లో ఉన్నటువంటి ప్రాంతంలో వరుసబెట్టి 2 దాడులు జరిగినాయి. ఆ దాడులు 2 ఆయిల్ నిక్షేపాలు హౌతీ తీవ్రవాదులకి అక్కడ యెమెన్ని ఆక్రమించుకున్నారు. యెమెన్లోని కొన్ని ప్రాంతాన్ని దాదాపుగా ఒక సగం ప్రాంతాన్ని హౌతీ తీవ్రవాదుల చేతిలోనే ఉంటుంది. ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్న ఇరాన్ అండతో ఉన్నటువంటి వీళ్ళు అక్కడ ఆయిల్ నిక్షేపాలు కొన్ని బావుల్ని వీళ్ళ స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి బావుల మీదనే ఇప్పుడు అటాక్ జరిగింది. చేసినటువంటి వాళ్ళు అమెరికా, బ్రిటన్. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలని దెబ్బతీయడం కోసం ఎర్ర సముద్రంలోకి వస్తున్న వాణిజ్య నౌకల్ని దెబ్బతీస్తూ దానికి కావలసిన వనరుల్ని ఆయిల్ అమ్ముకుని సంపాదిస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదుల ఆర్థిక మూలాలని దెబ్బతీస్తూనే బ్రిటను, అమెరికా మొట్టమొదటిసారి. ఇది షాకింగ్ పరిణామం అయింది ప్రస్తుతం హౌతీ తీవ్రవాదులకి.